స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఎండపల్లె మండల కేంద్రంలోని స్థానిక ఐపీకి సెంటర్లో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజుల నుండి ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి ఉంచిన రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల లారీలు రాకపోవడంతో తూకం వేసిన వడ్ల బస్తాలను సకాలంలో దించకపోవడంతో వడ్లు కొనుగోలు జాప్యం జరుగుతున్నట్లుగా రైతులు తెలిపారు. ఇప్పటికే సుమారు 5,000 బస్తాలకు పైగా తూకం వేసి ఉండగా మిగిలిన వడ్లను సైతం రైస్ మిల్లర్ తీసుకోవడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక తూకం వేయడం నిలిపివేసినట్లుగా సెంటర్ నిర్వాహకులు తెలిపారు. అకాల వర్షాల వల్ల ఓవైపు ధాన్యం తడిసి ముద్దైన రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ధాన్యం మొలకలు వచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో వడ్లను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సారు మాకు మొలకలు వచ్చినాయి, మేము పెట్టుబడి పెట్టలేక చస్తాను. మందు బత్తాలకు ఇవి నెల 15 రోజులు కొందరు ఉన్నాయి, నెల 8 రోజులు కొందరు ఉన్నాయి. ఆమెమో మాకు లారీలు అత్తలేవు అంటుంది. మరి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? మేము ఇక్కడ చచ్చుడా బతుకుడా ఈ అట్ల కుప్పల కాడ మా బాధలు గిట్లున్నాయి. మేము గిట్ల కొట్టుకొని చచ్చుడే. మేము ముసలమై కౌలుకు పట్టుకుంటే మేము కౌలుకు మును కూడా పొలగాన్ని తిట్ట పట్టి మీరు ఎందుకు పట్టుకున్నారా అని కౌలేమి ఇచ్చుడు, మేమేం తినుడు, వాళ్ళకేమి ఇచ్చుడు. మా పరిస్థితి ఏంది? మరి ఆ మేడాన్ని అడుగుతానేమో మీరు రప్పించుకోరు లారీలు మాకు అత్తలేవు, 5,000 బత్తాలు ఉన్నాయని ఆమె బట్టి మీరు లారీలు పంపుతలే పైరి మేము అన్ని సంపేకం చేస్తామని ఒక 8 రోజులు దెబ్బ వచ్చినాయి, దెబ్బ జోకిరు. ఇక ఇప్పుడు వెనక తీరోళ్ళ పరిస్థితి మరి ఏం అంటలేరు, సప్పుడు చేస్తలేరు. మరి మా పరిస్థితి ఏంది? మా ఘోరం ఏంది? మాది ఎండపల్లి గ్రామం. ఇక్కడ మేము నెల రోజుల నుంచి వరి కోత కోసి వడ్లు కుప్ప పోసుకొని ఈ కవర్లు తీసి వేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ మొలకలు వచ్చినా కానీ మేము కుప్పల కాడికి పోయి కన్నీరు కార్చుకోవడం జరుగుతుంది. దీనికి పట్టించుకునే నాదులు ఎవరు లేరు మాకు. మరి జోకిన బస్తాలు కూడా నిల్వ ఉండడంతో ఈ జోకుడు ఆపి ఆ బస్తాలు అయినాక మేము మళ్ళీ జోకుతామని చెప్తారు. అక్కడి నుంచి లారీలు రావడం లేదు. ఆ లారీలు రావాలంటే ఈ మేడాలను అడిగితే అక్కడి నుంచి రాంతి మేమేం చెప్తామని వీళ్ళు చెప్తారు. ఈ 150 కుప్పలు వడ్లు పోసి ఉన్నాయి, 5,000 సంచులు కుట్టున్నాయి. అవి పోతే ఇవి జోక్తాం అంటారు. ఇవి తీసుకునే నాదుడు లేడు. రైస్ మిల్లర్లు ఎవరైనా అడిగినా మాకు అవసరం అంటారు. మరి అట్ల పరిస్థితి ఏంటి? మేము తెచ్చుకున్న కాడ ఏం కట్టుకోవడం అనేది ఈ బాధతోటి మేము భరించలేక మేము మా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ వడ్ల సెంటర్ను ఎట్లన్నా దయచేసి ఎక్కడి నుంచి అయినా లారీలు తెప్పించి ఆ వడ్లను కాల్ చేపియాలి. ఈ రైస్ మిల్లర్లు ఎక్కడ కాలు ఉంటే అక్కడికి ఈ వడ్డను పంపించే ప్రయత్నం చేయాలి. చేసినట్టయితే మరి ఎండపల్లి బాధ తీర్చిన వాళ్ళు అవుతారు. మరి మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. పొలం వచ్చి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, వడ్లు ఏమో జోకడం లేదు. మేడం అడిగితే ఏమంటుందంటే అక్కడ మిల్లర్లు ఎవరు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అయితే లేరు, దించుకుంటలేరు, లోడ్ చేసిన లారీలు అన్లోడ్ అయితలేవు అంటుంది మేడం. ఇది పరిస్థితి. వర్షాకాలం ఏమో దగ్గరికి వస్తున్నది, రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. అందరూ కొంచెం ముందుకొచ్చి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ముందుకొచ్చి మా వడ్లను కొనే విధానంగా చూడాలని మేము రైతుల తరఫున కోరుకుంటున్నాం. నెల రోజులు అవుతుంది ఒక్కొక్క కుప్ప, కొంచెం లేటుగా అవుతున్నాయి అని మేము వాళ్ళ మెడాలని అడిగితే వాళ్ళు అంటారు అంటే మాకు ఏ సెంటర్ తీసుకుంటలేదు, ఇక్కడ అడ్డు తడుతున్నాయని మేము మొత్తుకుంటే ఏ సెంటర్ తీసుకుంటలేదు, మాకు సెంటర్లు మాకు కావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ అదిగాక ఇప్పుడు మా బాధ లేనిది వానలు వస్తాయి కాబట్టి